హలో గైస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ. ఈ కథలో నారుటెక్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో ఉదయం మొదలు పెట్టగానే ఉత్సాహంతో నిండిపోతుంది. మౌస్ క్లిక్స్, కీప్యాడ్ సౌండ్స్, ఇన్స్ట్రక్టర్ వాయిస్లు, ఇవన్నీ ఒకరోజు జరిగే హడావిడి. మొత్తం 25 మంది స్టూడెంట్స్ ఉన్న 6 అమ్మాయిలే ఎక్కువసేపు ఇక్కడ ఉంటారు. వారి హాస్టల్ చదువుకు అస్సలు పనికిరాదు అని వాళ్ళే చెబుతుంటారు. అక్కడ రోజు గొడవలు, పాటలు, ఇంకా రూమ్లో కూర్చోవడం కూడా కష్టం. కాబట్టి నారుటెక్ వాళ్లకు ఒక తాత్కాలిక హోమ్ లాంటి చోటు. క్లాసులు అయిపోయాక కూడా వాళ్ళు నోట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తూ 8 వరకు ఉండేవారు. జాహ్నవి, ప్రణతి కలిసి ఉండే ప్రశాంతమైన జంట. ఒకరు మాట్లాడుకోకముందే ఇంకొకరికి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థమైపోతుంది. లిఖిత మరియు మోహిని మాత్రం ఎప్పుడూ నవ్వులే ఉన్న అమ్మాయిలు. ఆనంది మరియు సింధు ఇద్దరు గంభీరంగా కనిపించే, కానీ లోపల అందరినీ గదిలో ఉంచే శాంతి. 6 అమ్మాయిలు కలిసి ఒక చిలిపి టీం, ఒక మంచి గ్రూప్. సెంటర్ ప్రిన్సిపల్ వసుధ. ఆమె బాగా శ్రద్ధగా, క్రమశిక్షణగా పనిచేసేటట్లు కనిపిస్తుంది. అందరూ ఆమెకు రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక దూరమైన చూపు కనిపిస్తుంది. ఆ చూపు అర్థం కాదు, కానీ వింతగా అనిపిస్తుంది. అది విచిత్రమా లేక స్ట్రెస్ వలన ఎవరికీ అర్థం కాదు. వసుధ ఎక్కువ ఎవరితోనూ మాట్లాడదు. సాయంత్రం 5 దాటగానే ఆమె టెర్రస్పై ఉన్న పెంట్ హౌస్కి వెళ్ళిపోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యమే. అదే ఒక అలవాటు ఆమెను సెంటర్ మొత్తంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆ రోజు కూడా అలాగే. సాయంత్రం వెలుతురు తగ్గి వేలపడి భవనం నిశ్శబ్దంతో నిండిపోతుంది. హాల్లో 6 తమ తమ స్టడీ మెటీరియల్స్ రాసుకుంటున్నారు. వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పేజీలు తిప్పినా శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. జాహ్నవి ఒక ప్రింటౌట్ తీయడానికి లేచింది. ప్రింటర్ రూమ్కి వెళ్ళే దారిలోనే టెర్రస్కి వెళ్ళే మెట్లు ఉంటాయి. అక్కడి వరకు వెళ్ళగానే ఏదో వింతగా అనిపించింది. అది నవ్వులా, లేదా ఎవరో మాట్లాడుతున్నారా, లేదా గాలి వల్ల వచ్చిన సౌండా అని జాహ్నవికి అర్థం కాదు. జాహ్నవి శరీరం ఒక్కసారిగా గడ్డ కట్టినట్లు అయింది. అది చిన్నపాటి శబ్దమే, కానీ చాలా అసహజంగా ఉంది. ఆమె వినడానికి ప్రయత్నించింది. ఇంకొకసారి అదే శబ్దం. అది ఏ రకం అని ఆమె అర్థం చేసుకోలేకపోయింది. దూరం నుంచి చూసిన ప్రణతి పరుగున వచ్చింది. ఏమైంది జాహ్నవి అని అడిగింది. జాహ్నవి కళ్ళు మాత్రం మెట్ల వైపు ఉన్నాయి. ఏదో పైనుంచి వింతగా అని గట్టిగా మింగి చెప్పింది. మాట మధ్యలోనే ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి కాస్త స్పష్టంగా వినిపించింది. ప్రణతి కూడా వెనక్కి చూడకుండా ఆ శబ్దం వైపు విన్నది. ఆ శబ్దంలో నవ్వు, ఏడుపు, మాట్లాడడం ఏది స్పష్టంగా లేదు. అది కేవలం వింత, కేవలం అర్థం కాని వాతావరణం. కొద్దిసేపటికి మిగతా 4 కూడా అక్కడికే చేరిపోయారు. మోహిని చిలిపిగా నవ్వుతూ, అమ్మో, పైన ఎలుకలు డ్యాన్స్ చేస్తుంటాయేమో అని చెబుతుంది. పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేస్తుంది, కానీ ఏదో అసహజంగా ఉందని గమనిస్తుంది. లిఖిత మెట్ల దగ్గరికి వెళ్ళి వినడానికి ప్రయత్నించింది. కొంచెం వింతగానే ఉంది అని నెమ్మదిగా అంటుంది. అందరూ ఒక్కదాంతో ఒకరు ఒక చూపు మార్పులోకి వెళ్ళారు. తర్వాత జాహ్నవి చిన్నగా ధైర్యం తెచ్చుకొని 2 మెట్లు మాత్రమే ఎక్కింది. పైనుంచి మసక వెలుతురు పడుతోంది. తలుపులు పూర్తిగా మూసిలేదు. అది వాళ్ళ గుండెల్లో ఇంకొక చిన్న భయం.
జాహ్నవి వెనక్కి తిరిగి కొంచెం చూడాలా అని ప్రశ్నగా చూసింది. ఎవరు అవునో కాదో చెప్పలేదు. కానీ అంతా కలిసి నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. టెర్రస్ దగ్గరికి రాగానే మళ్ళీ ఆ శబ్దం. ఈసారి చాలా తక్కువగా వచ్చింది. అలాగే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. తలుపు కొంచెం కదిలిపోయింది. అందరూ చిన్నగా ఉలిక్కిపడ్డారు. జాహ్నవి తలుపు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూసింది. లోపల వెలుతురు చాలా మసకగా ఉంది. అందుకే ఆమెకు ఏమీ స్పష్టంగా కనిపించలేదు. కానీ నేల మీద కొన్ని ఎర్రటి చుక్కలు ఉన్నాయి. అవి పెయింట్లా, లైట్ ప్రభావమా ఏమని అర్థం చేసుకోవాలో ఆమెకు తెలియలేదు. మరికొంచెం దూరంలో ఎవరో వంగి ఏదో శుభ్రం చేస్తున్నట్టు కదిలే నీడ కనిపించింది. ఆ ఆకృతి చూసి వాళ్ళందరికీ అర్థమైంది అది వసుధ ప్రిన్సిపల్ అని. ఆమె పైన ఏదో పని చేస్తోంది. పూర్తిగా శ్రద్ధగా, ఒంటరిగా. ఏం పని, ఎందుకు ఇప్పుడే అని అనుకుంటారు. విజిబుల్గా ఎలాంటి విచిత్రత లేదు. కానీ మొత్తం సీన్ చాలా అసాధారణంగా అనిపించింది. ఎవ్వరూ ఆమెను డిస్టర్బ్ చేయాలనుకోలేదు. అందుకే జాహ్నవి చేతితో సిగ్నల్ ఇచ్చి నెమ్మదిగా వెనక్కి రావాలని సూచించింది. అందరూ మాట కూడా లేకుండా మెట్లు దిగి హాల్కి చేరుకున్నారు. అందరి ముఖాల్లో ఒకే ప్రశ్న. పైన ఆమె ఏం చేస్తోంది, ఇప్పుడు ఎందుకు, ఆ శబ్దం ఎందుకు వినిపించింది అని ఒకరిలో ఒకరు అనుకుంటారు. ఎవరూ సమాధానం చెప్పుకోలేకపోతారు. వాళ్ళ గుండెల్లో ఒక చిన్న అసౌకర్యం కూరుకుపోతుంది. భయమా, లేదా ఏదో అర్థం కాని అనుమానమా? అది వాళ్ళకే తెలియని భావం. ఆ రాత్రి వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం టెర్రస్ దగ్గరే ఆగిపోయాయి. ఏం చూశామో, ఎందుకు చూశామో ఎవరికీ అర్థం కాలేదు. ఈరోజు మొదటిసారి వాళ్ళు తమ మీద కనిపించిన నీడ పడినట్లు అనిపించింది. అది వారి కథకు నిజమైన మొదటి తెర. వాస్తవం ఇంకా చాలా దూరం ఉంది.